హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైకోర్టు నుంచి అఫీషియల్‌గా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, జాబ్‌లో చేరగానే మీకు 50,000 పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియేట్ లేదా 12థ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్స్ కాబట్టి దీనికి ఏపీ, తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్స్ కూడా ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా ఉంటుంది. వీడియోని కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 9th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకు స్టార్ట్ కావడం జరిగింది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 6th వరకు మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్‌లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పేనే 27,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. దీంతో పాటుగా చాలా రకాల గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే 50,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. ఇక్కడ క్లియర్‌గా కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ఏజ్ మనకిక్కడ 1988 జనవరి 2 నుంచి జనవరి 1, 2026 లోపు జన్మించిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు 12th అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ విభాగంలో అయినా ఇంటర్ పాస్ అయినట్లయితే 10+2 పాస్ అయినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్యూటర్ అసిస్టెంట్‌కి సంబంధించి గ్రేడ్ 2 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు. మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 75 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉండే విధంగా మీకు టెస్ట్ అనేది ఉంటుంది. ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌లోనే మీరు ఆన్సర్ అనేవి బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏ టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయని చూసుకుంటే కంప్యూటర్ ప్రొఫెషన్స్ నుంచి 50 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 మార్క్స్ సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత టైపింగ్ సంబంధించి టెస్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టైపింగ్ టెస్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ఆబ్జెక్ట్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మీకు రిటన్ టెస్ట్‌తో పాటుగా మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా! దీనికి సంబంధించి ఎగ్జామినేషన్‌లో ప్రతి ర్యాంక్ మీకు 1/4 రేషియోలో అంటే 0.25 మార్క్స్‌నైతే డిడక్ట్ చేస్తామని చెప్తున్నామని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టైపింగ్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు, మీరు చక్కగా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకిది నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ కేరళ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకిది హైకోర్ట్ ఆఫ్ కేరళ నుంచి రిలీజ్ అయిన పర్మనెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 స్థాయికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.